హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను ఈరోజు మటన్ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపెడతానండి. దీనికి కావలసిన పదార్థాలు నేనైతే అరకిలో మటన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చానండి. ఉడికిన ముక్కల్ని తీసి ఒక గిన్నెలోకి సర్వ్ చేశాను. నెక్స్ట్ టమాటాల్ని శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ టమాటా ముక్కల్ని నేను మిక్సీకి వేసి కొంచెం కచ్చాబచ్చాగా కొంచెం గ్రేవీలాగా చేసి పెడతానండి. ఎందుకంటే చాలామంది కర్రీలో టమాటా ముక్కలు వస్తుంటే వాళ్ళకి ఇష్టం ఉండదన్నమాట. ఇలా చేస్తే కనుక చక్కగా హ్యాపీగా తినేసేయవచ్చు. టమాటాలు వేసినట్టుగా కూడా ఉండదు, గ్రేవీగా కూడా ఉంటుంది కర్రీ. నెక్స్ట్ మన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి తగ్గ కారం, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఈ సైజు ఉల్లిపాయల్ని 2 తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉప్పు రుచికి తగ్గ, తర్వాత పసుపు. ఫస్ట్ ఈ టమాటా ముక్కల్ని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం, ఓకేనా? మిక్సీ జార్ తీసుకుని ఈ టమాటా ముక్కలన్నిటినీ ఇందులో వేసేసి చక్కగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని మనము మిక్సీ పట్టుకుందాం. కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందామండి. మీకు ఇష్టమైతే కట్ చేసుకున్న ముక్కలనైనా కూడా మనము మటన్లో యాడ్ చేసుకొని కర్రీలా చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట. మీరు ఈసారి ఇలా కూడా ట్రై చేయండి. నేను ఇప్పుడు కొంచెం 1-2-3 మినిట్స్ మిక్సీ వేసేసి చూపిస్తాను. చూసారా గైస్, టమాటాల్ని మిక్సీ వేసి ఉంచేసాను. కొంచెం ఇలా అయితే గ్రేవీగా ఉంటుంది కర్రీ. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలండి. స్టవ్ మీద ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం బాగా కాగాలి. ఆయిల్ కాగుతుందండి. ఎప్పటికైనా కూడా మటన్లో కానీ చికెన్లో కానీ కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఆల్రెడీ మనము మటన్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసాం కదండి. ఇప్పుడు ఇంకొంచెం పసుపు ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుందాము. ఈ రెండింటికి బాగా మగ్గనిద్దాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు మగ్గుతున్నాయి. ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టుకున్న మటను యాడ్ చేసుకున్నాము. అరకిలో మటన్కి అరకిలో టమాటా తీసుకున్నానండి. మీరు టమాటాలు ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇంకో 5 నిమిషాల వరకు సన్నటి సెగ మీద ఉడకనిద్దాం. ఇప్పుడు మటను, ఉల్లిపాయలు ఒక 5 మినిట్స్ వరకు ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కూడా ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా స్పూన్తో కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూ ఉడకనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనిద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఉప్పు, కారము 3-4 స్పూన్స్ కారం పడుతుందండి. ఇందులో
రుచికి తగ్గ ఉప్పు యాడ్ చేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన కర్రీని ఇంకో 5 మినిట్స్ వరకు ఉడకలేదు. ఇలా ఒక 5 మినిట్స్ ఉడికిన కర్రీలో కచ్చాబచ్చాగా మిక్సీలో వేసుకున్న టమాటా ముక్కల్ని కర్రీలోకి యాడ్ చేసుకున్నాం. మిక్సీలో కచ్చాబచ్చాగా వేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని ఈ మటన్ కర్రీలోకి యాడ్ చేసుకున్నాం. ఇలా టమాటా పేస్ట్ వేసిన తర్వాత బాగా స్పూన్తో కలిపేటట్టుగా ఉంచి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత 2-3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. కొంచెం ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి కదండి, మటన్ కదండి, కొంచెం ఉడకాలన్నమాట. ఒక అర గ్లాసు వాటర్ వేసి 3 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 3 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇందులో ఒక మటన్ పీస్ని తీసుకొని అది సరిగ్గా ఉడికిందో లేదో చూద్దాం. ఒక మటన్ పీస్ ముక్కని తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఉడికింది. ఎందుకంటే ఆల్రెడీ మనము స్టార్టింగ్లోనే 3 విజిల్స్ పెట్టి మటన్ ఉడకబెట్టాం కాబట్టి మటన్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ కర్రీని ఒక 5 మినిట్స్ వరకు సన్నటి సెగ మీద ఉంచుదాం. ఇలా ఒక 5 మినిట్స్ సన్నటి సెగ మీద పెడితే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది ఫ్రెండ్స్. ఇలా తేలేంత వరకు ఉంచి ఇందులో మనము కొత్తిమీర యాడ్ చేసుకుందాము. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మటన్ టమాటా కర్రీ రెడీ అండి. ఈ కర్రీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. బౌల్లోకి సర్వ్ చేస్తుంటేనే స్మెల్ అయితే చాలా సూపర్గా వస్తుందండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. మీరు కూడా ఇలా కర్రీ ఎలా చేయాలో ఇంట్లో ట్రై చేయండి. అంటే నేను కొంచెం వెరైటీగా చేశాను. టమాటాలు మిక్సీలో వేసి ఒక మామూలుగా గ్రేవీ లాగా చేసి వేశాను. ఎందుకంటే కర్రీ కూడా జ్యూసీగా గ్రేవీగా ఉంటుంది, కలుపుకొని తినడానికి కూడా పుల్లగా బాగుంటుందండి. అందుకని ఇలా చేశాను. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియపరచండి. మీరు ఇలా మీ డౌట్స్ నాకు తెలియపరచడం వల్ల నాకు కూడా కొన్ని టిప్స్ అర్థమవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. See you next video.